హాయ్ అండి. దసరా పిండి వంటలు చూపిస్తున్నాను కదా. ఈరోజు రెండో వంటకం సన్నకారపూస. పిల్లలు బాగా ఇష్టంగా తినే స్నాక్స్లో ఈ సన్నకారపూస ఒకటి. సన్నకారపూస ఈజీగా చూపించేస్తున్నాను. ముందుగా 3 గ్లాసుల బియ్యం పిండిలో 1 గ్లాసు శనగపిండి వేసేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే దీనిలో నేను వాము కానీ నువ్వులు కానీ ఏమి వేయట్లేదండి. ఏమన్నా వేస్తే మనకి ఆ బెజ్జాలకి అడ్డం పడిపోతాయి. ఎవరైనా కావాలనుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా జల్లెడ పట్టుకుని దానిలో కలుపుకోండి. వెన్నపూస కూడా అవసరం లేదు, ఈజీగా దిగిపోతుంది కాబట్టి చక్కగా అలా కొద్దిగా నీళ్లు పోసేసుకుని ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం మనం చక్రాల పిండి కన్నా కూడా కొద్దిగా దీనిలో వాటర్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే చిన్న పెజ్జాల్లోంచి కిందకి దిగటం కొంచెం కష్టం అవుతుంది కదా పిండి, అందుకని కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ పడుతుంది. అలా సన్న పెజ్జాల ప్లేటు రెడీ చేసుకొని చక్రాల గిద్దకు మొత్తం శుభ్రంగా నీట్గా ఆయిల్ రాసేసుకోవాలి. ఆయిల్ రాసేసుకుని ఈ పిండిని అంతటిని ఒక్కొక్క ముద్ద చేసుకుని అలా చక్రాల గిద్దలో పెట్టేసుకుని చక్రాలు ఒత్తేసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోతాయండి. మనం ఏదో కష్టం అనుకుంటాం కానీ 1 గంట కష్టపడితే పిల్లలకి చక్కగా ఇంట్లోనే హెల్తీగా చేసేయచ్చు. చూసారా నూనె ఎంత పైదాకా వచ్చేసిందో. ఫస్ట్ టైం చేసే సిస్టర్స్ మాత్రం చాలా జాగ్రత్త అండి. పెద్ద కళాయి తీసుకుని కళాయిలో సగానికి కన్నా కూడా ఇంకా తక్కువ పోయండి, 1/3 వంతు పోయండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.